జేఈఈ అడ్వాన్స్డ్ 2024లో అన్ని కేటగిరీల్లో 10లోపు 15 ర్యాంకులు సాధించిన నారాయణ. నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి సుమన్ టీవీ తరపున హార్దిక శుభాకాంక్షలు. ఏపీ సీఎంగా 4వసారి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. అందరి అంచనాలకు భిన్నంగా తన మంత్రివర్గ కూర్పును చేపట్టారు. సీనియర్లను పక్కన పెట్టి యువతకు అవకాశం కల్పించారు. సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇచ్చారు. మహిళలతో పాటు బీసీలకు ఎక్కువ పదవులు ఇచ్చారు. సామాజిక సమీకరణాల విషయంలో క్షత్రియ వర్గానికి ఛాన్స్ దక్కలేదు. దీంతో ఆ వర్గానికే స్పీకర్ పదవి కేటాయిస్తారా అన్న ప్రచారం జరుగుతోంది. ఏపీలో నూతన ప్రభుత్వం కొలువుదీరింది. సీఎంగా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణం చేశారు. కృష్ణా జిల్లా ఘనవరం మండలం కేసరపల్లిలో అట్టహాసంగా ఈ వేడుక జరిగింది. వీరిద్దరితో పాటు మరో 23 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిలో టీడీపీ నుంచి 20 మంది ఉండగా జనసేన నుంచి 3, బీజేపీ నుంచి 1 చొప్పున ఉన్నారు. సగానికి పైగా కొత్తవారికి అవకాశం దక్కింది. 3 మహిళలకు చోటు కల్పించారు. బీసీలు 8 మంది, ఎస్సీలు 2, ఎస్టీ నుంచి 1, ముస్లిం మైనార్టీల నుంచి 1, వైశ్య సామాజిక వర్గం నుంచి 1 అవకాశం లభించింది. 4 కాపులు, 4 కమ్మ, 3 రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలకు మంత్రి పదవులు దక్కాయి. మంత్రివర్గంలో బీసీ వర్గానికి చెందిన కింజరాపు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథితో సహా 8 మంది బీసీ నేతలకు అవకాశం ఇచ్చారు. పవన్ కళ్యాణ్, కందుల దుర్గేష్, సవిత సహా కొత్తగా ఎన్నికైన 8 మంది ఎమ్మెల్యేలకు క్యాబినెట్లో చోటు కల్పించారు. కాపు సామాజిక వర్గానికి సంబంధించి పొంగూరు నారాయణ, నిమ్మల రామానాయుడు, పవన్, కందుల దుర్గేష్లకు అవకాశం దక్కింది. ఇక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి నారా లోకేష్, నాదెండ్ల మనోహర్, పయ్యావుల కేశవ్, గొట్టిపాటి రవికుమార్కు ఛాన్స్ ఇచ్చారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఆనం రామనారాయణ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, ఎం ప్రసాద్ రెడ్డికి అవకాశం కల్పించారు. ఎస్సీ కోటాలో వంగలపూడి అనిత, డోల బాల వీరాంజనేయ స్వామి, ఎస్టీ కోటాలో గుమ్మడి సంధ్యారాణి, ముస్లింల నుంచి ఎన్ఎండి ఫరూక్, ఆర్య వైశ్య వర్గం నుంచి టీజీ భరత్కు చోటు దక్కింది. దాదాపు అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యమిచ్చారు సీఎం చంద్రబాబు. అయితే క్షత్రియ సామాజిక వర్గానికి అవకాశం దక్కలేదు. ఆ వర్గానికి చెందిన అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజు, రఘురామకృష్ణంరాజు ఇలా చాలా మంది ఉన్నారు. అయితే రఘురామకృష్ణంరాజుకు స్పీకర్ పదవి ఇస్తారని ప్రచారం జరుగుతుంది. ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి త్రిబుల్ గెలుపొందారు. 2019 ఎన్నికలలో నర్సాపురం నుంచి పోటీ చేసి గెలుపొందిన సంగతి తెలిసిందే. తొలి నుంచి వైసీపీ, జగన్ లక్ష్యంగా విమర్శలు చేయడంతో టార్గెట్ అయ్యారు. అందుకోసమే 4.5 ఏళ్లు ఢిల్లీలో ఉండవలసిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత టీడీపీలో చేరి ఉండి నుంచి పోటీ చేసి గెలుపొందారు. తనకు స్పీకర్ పదవి కావాలని టీడీపీ అధినేత చంద్రబాబును రఘురామ రిక్వెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. రఘురామ తర్వాత ప్రముఖంగా వినిపిస్తున్న పేరు కళా వెంకట్రావు. రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టారు. ఈసారి చీపురుపల్లిలో మంత్రి బొత్స సత్యనారాయణను మట్టి కరిపించారు. తనకు స్పీకర్ పదవి కావాలని కళా వెంకట్రావు అడుగుతున్నారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు స్పీకర్ పదవిని గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఇస్తారని కూడా టాక్ నడుస్తోంది. అటు నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సైతం రేసులో ఉన్నట్లుగా సమాచారం. కాపు సామాజిక వర్గానికి ఇవ్వాలనుకుంటే కన్నా లక్ష్మీనారాయణకు ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. ఒకవేళ ఎస్సీల పేరు పరిశీలనలకు వస్తే నక్క ఆనందబాబుకు ఇచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పటికే రఘురామకృష్ణంరాజు తనకు స్పీకర్ పదవి చేయాలని ఉందని చెప్పుకోవచ్చారు. ఆయనకి ఇస్తారని ఒక బలమైన ప్రచారం మాత్రం నడుస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.